బాలానగర్ విమల్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం. బాధితురాలికి అండగా మహిళా కమిషన్. ఫంక్షన్లో బ్యూటీషియన్ చేస్తున్న యువతిపై దొంగతనం నేపంతో పోలీసులు దాడి చేశారు. ఆమెను గాయపడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలు మనసును మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. చోరీ నేపథ్యంలో పోలీసులు ఆమెను వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీసీని ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. వెంకటేశ్వర గారు మాకు ఒక ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా నోటీస్కి తీసుకొచ్చారు. బాపట్ల అమ్మాయి గోగన మాన్స వాళ్ళ తండ్రి గారు, అమ్మాయి ఏంటంటే బ్యూటీషియన్గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు మేకప్ ఫంక్షన్స్కి మేకప్ వేయటానికి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, అక్కడ ఏదైతే ఒక జ్యువెలరీ పోయిందనే నెపంతో వీళ్ళే తీసుంటారనే అనుమానంతో ఆ అమ్మాయిని డిసెంబర్ 26న స్టేషన్కి పిలిచి ఇంట్రాగేషన్ చేయటమే కాకుండా కొట్టారు అనేది ఆ అమ్మాయి ఇది. సో ఆ అమ్మాయి ఫొటోస్ కూడా చూపించింది, చేతుల మీద కొట్టడం అది. ఆ తర్వాత నుంచి కూడా రోజు స్టేషన్కి పిలిపియటం, కూర్చోబెట్టడం, మళ్ళీ వెళ్ళమంటాం, మళ్ళీ రమ్మంటాం, ఇలా కూడా కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి పాపతో. సరే ఏదైనా మనకి లాలో అందరికీ తెలుసు, గిల్టీ అంటిల్ ప్రూవెన్ అని, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అని అందరం కూడా చదువుకుంటూనే ఉంటాం, అందరికీ తెలుసు, అట్స్ బేసిక్ థింగ్. కానీ ఏమీ ఆధారాలు లేకుండా కేవలం అమ్మాయి ఆ ఫంక్షన్కి వెళ్ళిందని చెప్పి ఇది బేస్ చేసుకొని కొట్టడం అనేది నిజంగా అమానుషం. ఎవరైనా సరే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే మనం కొట్టట్లేదు, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని చెప్పి అది. అలాంటిది ఒక ఆడపిల్లని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఇంకో నిన్న కంప్లైంట్ ఏంటంటే స్టేషన్కి పిలిపించి కొట్టి మళ్ళీ ఎక్కడో కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్ళారు అది అని కూడా పాపతో మాట్లాడితే చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారితో మాట్లాడాం, మీరు నిజంగా అమ్మాయి మీద అనుమానం ఇంట్రాగేట్ చేయండి, అంతేగాని కొట్టడం అనేది ఇట్స్ నాట్, ఎవరికి కూడా రైట్ లేదు. ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లని అన్నిసార్లు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం అనేది తప్పు. సో ఆయనతో మాట్లాడడం, ఆయన కూడా దాని మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కేసు ఐడియా ఉందన్నారు, ఫుల్గా డీటెయిల్స్ అది జరిగితే నిజంగా కనుక వాళ్ళు చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం ఆ కన్సర్న్డ్ వాళ్ళ మీద అని చెప్పారు. ఎఫ్ఐఆర్ అయిందండి, మీకేం ఇవ్వాల, వీళ్ళతో ఊరికే సంతకం పెట్టించుకున్నారు ఒక పేపర్ మీద, కనీసం దాంట్లో ఏంటి కంటెంట్ అని కూడా వీళ్ళని చదవనివ్వలేదంట. మీరు మాన్సాను వాళ్ళ తండ్రి గారితో సంతకం పెట్టించుకున్నారు. సో అది జరుగుతుంది. సో ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అప్ చేస్తే నిజంగా తప్పు చేస్తుంటే ఓకే, కానీ కొట్టడం అనేది ఇట్స్ నాట్ హ్యూమెన్. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళనైనా కొట్టడం అనేది నాట్ హ్యూమెన్. దట్టు పైగా ఒక ఆడపిల్లని అలా పిలిచి ఇబ్బంది పెట్టడం అనేది ఇట్స్ నాట్ రైట్. సో ఆ యాంగిల్ మీద మేము ఎస్పీ గారితో మాట్లాడి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాము. పురం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచనల మేరకు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది. తెలంగాణ మెదక్ జిల్లా నుంచి స్ఫూర్తిని తీసుకొని కొప్పుల రాజు గారు అధికారిగా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే, మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే. ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము.
ఆజాద్ నేషనల్లో ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్కార్ మొన్న కంచే గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఆక్రమించినట్టే గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూముల్ని సైతం కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన అంశంపై కేటీఆర్ గారితో చర్చిస్తున్న విద్యార్థులు. అమెరికాలోని ఫ్లోరిడాలో 43 ఏళ్ల మేరీ ఇబారా అనే మహిళ 16 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఆ బాలుడి ఫోన్లో తల్లికి వీడియోలు దొరకడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ ఆ బాలుడి కుటుంబానికి సన్నిహితురాలని, నిందితురాలు తన కొడుకు గదిలోనే అతడితో శారీరకంగా కలిసిందని బాధిత తల్లి వాపోయింది. పోలీసులు ఆమెపై తీవ్రమైన నేరాల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. When I do press releases on social media, usually it's pretty interesting, and this one's no exception. Let me introduce you to Marie Ibarra. She is 43, and she's having sex with a 16-year-old boy. That's right. Well, the 16-year-old boy's mother gets wind of this and looks on a cell phone, and there are videos of her having sex with an underage minor. The 16-year-old's mother is really mad and calls the sheriff's office, as she should have. We investigate, and guess what? The victim admits it. We have videos of it. The suspect admits it. And now she's locked up in jail where she should be. What are you thinking, girl? You're 43 and having sex with a 16-year-old boy? That's a bad way to start 2026. రాజాసాబ్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ. కడప జిల్లా కేంద్రంలోని రవి థియేటర్ వద్ద బైకులతో విన్యాసాలు ప్రదర్శిస్తూ సందడి చేసిన ఫ్యాన్స్. చేదు జ్ఞాపకాలను పంచుకున్న నటి సమీరా. సీరియల్ నటి సమీరా షరీఫ్ బాల్యంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఎదురింట్లో ఉండే ఆంటీ వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వచ్చేవారు. ఆ రిలేటివ్స్లో ఆ టైంలో ఒక అంకుల్ లాంటి అన్న, కొంచెం పెద్ద ఏజ్ అన్న ఉండే. ఆయన వచ్చి నార్మల్గా చిన్నపిల్లలకి మనం ఇలా ముద్దు చేస్తాం కదా, అలా ఎక్కువ ముద్దులు చేసేవారు. బుగ్గలు పట్టుకొని అలా ముద్దు చేసేవారు, ఇలా అనేవారు, బుగ్గలకి పప్పులు ఇచ్చేవారు. ఐ డెంట్ నో ఆ టైంలో. తర్వాత అందరం ఆడుతున్నప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. సో స్టెప్స్ ఎలా ఉంటాయి నార్మల్గా మనకి స్టెప్స్ ఇక్కడంటే అపార్ట్మెంట్స్లో జనరల్గా స్టెప్స్ వాడరు. రైల్వే క్వార్టర్స్ లో కూడా స్టెప్స్ అలా ఉంటాయి. ఇక్కడ ఒక క్వార్టర్, ఇక్కడ ఒక క్వార్టర్, ఇక్కడ ఒక క్వార్టర్, ఇంకా అంతే. పైన టెర్రస్. సో పైన టెర్రస్ కి వెళ్ళే స్టెప్స్ దగ్గర ఎవరు రారు. సో హైడ్ అండ్ సీక్ ఆడదాము, మనం ఇక్కడ దాక్కుందాము అని చెప్పేవారు. అండ్ ఇట్ విల్ బి సో మచ్ ఫన్. అందరం పిల్లలు ఆడేవాళ్ళం. అందులో ఈ అన్న కూడా జాయిన్ అయ్యేవారు. పైకి తీసుకెళ్లి ఇక్కడ దాక్కుందాం. నార్మల్ గా ఇప్పుడు మనం పిల్లలతో ఆడినప్పుడు ఎలా అంటాము, యా చుప్పమే దేకలేదు, అక్కడ దాక్కునేది, అలా ఆయన నన్ను దాక్కు పెట్టేసి మళ్ళీ ముద్దులు చేసేవారు. ఆఫ్టర్ పాయింట్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఆయన నాకు ముద్దు చేసేవారు కాదు, ఆయన కోరికలు నా మీద తీర్చుకొని ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ చైల్డ్ అబ్యూస్. ఆ టైంలో ప్రాబబ్లీ మనకి అంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అంటే పేరెంట్స్ కి ఉండుండేమో, బట్ పిల్లలకి నేర్పించాలి, పిల్లలకి చెప్పాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివి నేర్పించాలి, వాళ్ళకి తెలియాలి అని ప్రాబబ్లీ మా పేరెంట్స్ అనుకోలేదేమో. నేను వెళ్ళి చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, హైడ్ అండ్ సీక్ అక్కడ ఎందుకు దక్కున్నావు అంటారు. మన పిల్లల్ని మనం ఓకే అలా జరిగిందా, సరే నీకు నేనున్నాను అని ధైర్యంగా చెప్పకుండా ఫస్ట్ మన పిల్లల్ని మనం తిట్టేస్తే వాళ్ళకి రాదు. ఎప్పుడు మనం ఓపెన్ అయ్యి నాతో ఇలా జరిగింది అని చెప్పడానికి ధైర్యం రాదు. సో అదే ఫియర్ తో నేను అలా ఉండిపోయాను, విచ్ హెస్ బిన్ లైక్ మెనీ ఇయర్స్. ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత when I got to know, I understood ఇలా చాలా మందికి జరిగింది, నాకు తెలిసిన అందరికి జరిగింది. దిస్ ఇస్ నాట్ నార్మల్ కైండ్ ఆఫ్ నార్మల్ బిహేవియర్, ప్రేమ కాదు ఇది. ఇట్ ఇస్ సమ్ సెక్షువల్ ఫీలింగ్ దట్ దే హ్యావ్ అండ్ దే టేక్ ఇట్ అవుట్ ఆన్ కిడ్స్. క్రీడాకారులకు ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ
ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ. సీఎం కప్ టార్చ్ వెలిగించి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. మద్రాస్ హైకోర్టులో దళపతి విజయ్ సినిమాకు బిగ్ రిలీఫ్. జననాయగన్ చిత్రానికి తక్షణమే ఫిల్మ్ సర్టిఫికేట్ జారీ చేయాలని సిబిఎఫ్సిని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు. జీరామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ములుగులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా గారు, రాహుల్ గారు, ప్రియాంక గారిని ఆహ్వానిస్తాం. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు. ఆస్కార్ రేసులో కాంతారా 1, మహా అవతార్ నరసింహ. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ జనరల్ ఎంట్రీలో హోంబలే ఫిల్మ్ నిర్మించిన 2 చిత్రాలు చోటు దక్కించుకుని రికార్డు సృష్టించాయి. ఈ సినిమాలు ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ వంటి కీలక విభాగాల్లో పోటీ పడుతున్నాయి. ఒకే నిర్మాణ సంస్థ నుండి 2 చిత్రాలు అంతర్జాతీయ వేదికపై నిలవడం విశేషణం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పులి సంచారం. తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పులి రోడ్డు మీద స్వేచ్ఛంగా తిరుగుతున్న దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అటవీ మార్గంలో నడుచుకుంటూ వచ్చిన పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పులి కదలికలపై అటవీ అధికారులు నిఘా పెంచారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లో అనవసరంగా సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. నువ్వేం భయపడకు, ఆరామ్సే నువ్వు నీ పని మొబైల్తో మంచిగా వీడియో మందరు తీయాలి. ఎట్లా నడిపించాలి టైగర్ని, ఎట్లా నడిపించాలి, గ్యాప్ ఇవ్వాలి. అర్థమైనా చిన్న అనిల్, గ్యాప్ ఇచ్చిన వస్తుంది. చాలు బస్ అయిపోయింది, చాలా అయిపోయింది. మళ్ళీ